తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 13న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. 7 కార్పొరేషన్లు, 414 వార్డు డివిజన్లు, 116 మున్సిపాలిటీల్లోని 2582 వార్డులకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 12,993 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 8,195 పోలింగ్ కేంద్రాలు, 16,031 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్ ఉండనుంది. 136 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేయనున్నారు. 25,000 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 52 లక్షల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 26 లక్షలకు పైగా ఉన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగుతుంది. ఈసారి బ్యాలెట్ పేపర్ విధానంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఫలితాలు ఫిబ్రవరి 13న వెలువడనున్నాయి. హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది.